హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులుగా లేపాక్షికి వెళ్దాం అనుకుంటూ ఉన్నా. కానీ అలా పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంది. సో, అత్తమ్మ వాళ్ళు ఒకసారి చూడాలంటే తీసుకెళ్ళాం. అప్పుడు నేను మిస్ అయ్యాననమాట. అప్పటినుంచి లేపాక్షి చాలా బావుంటుంది. నిజంగా అక్కడ మనకు చూడాల్సిన విశేషాలు, వింతలు చాలా ఉన్నాయని చెప్పినప్పుడు చాలా సార్లు అనుకున్నా. కానీ ఈసారి మా మేనత్త వచ్చినప్పుడు ఆ కోరిక తీరిందనమాట. సో, ఇప్పుడు మనం లేపాక్షిలో ఉన్నాం. సో, ఇక్కడ వన్ బై వన్ ఏంటి, వింతలేంటి అనేది చూసేద్దాం. కానీ అత్తమ్మ వాళ్ళ వెళ్ళినప్పుడు ఎంత జాలీగా ఉండింది, వాళ్ళెంత హుషారుగా ఉన్నారో ఒక క్లిప్ చూసేద్దాం. ఏదైనా దేవుడు పాట పెట్టినా పర్వాలే. ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. వాళ్ళ నానమ్మ వాళ్ళ చేత టాప్ లేసిపోద్ది ఆ సాంగ్ వేపిస్తూ ఉందన్నమాట, డ్యాన్సు. సో, మొత్తానికి మనం లేపాక్షికి వచ్చేసాము. ఇక్కడ నార్మల్‌గా అసల రామాయణం విన్నప్పుడు ఎక్కడ అవని, ఎక్కడ లేపాక్షి, ఎంతెంత దూరాలున్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్థల పురాణం ఉంది అని అనిపిస్తూ ఉంటది. ఇక్కడ రామాయణంలో ఏందంటే రావణాసురుడు సీతను తీసుకెళ్తూ ఉంటే ఇది కూర్మ పర్వతం అనమాట. ఇక్కడ ఒక జటాయు వచ్చి అడ్డగిచ్చేస్తది సీతను తీసుకుపోనీయకుండా. అప్పుడేంటంటే రావణాసురుడికి కోపం వచ్చి నరికేస్తాడు. నరికేసినప్పుడు ఇక్కడ పడతదనమాట ఆ జటాయువు. తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ పడున్న జటాయువుని చూసి జరిగిన విషయం తెలుసుకొని తర్వాత ఆ పక్షికి మోక్షం ఇచ్చి లే పక్షి అని ఉచ్చరిస్తాడనమాట. అదే లే పక్షి అనేది లేపాక్షి అనే పదంగా అందరూ పలుకుతూ అలా అయిపోయిందనమాట. అందువల్ల ఈ స్థలానికి లేపాక్షి, అందువల్ల స్థల పురాణం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. ఇది కూడా ప్రపంచంలోనే ఏకశిలా నంది అని చెప్పచ్చు. ఈ నంది విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చెక్కడం కానీ, ఆ చుట్టూ ఆ గజ్జెలు కానీ, తర్వాత మనం ఆ నంది పైన ముసుగులాగా వేస్తారు కదా, దాన్ని అంబారీ, అది ఏనుగులకు అంబారీ వేసినట్టు నందికి కూడా అలా వేసినప్పుడు ఆ వచ్చే డిజైన్ కానీ అంత చక్కగా చెక్కున్నారు. ఇదంతా ఒకే శిల, ఒకే రాయి అన్నమాట. ఒకే రాయిలో చెక్కిన విగ్రహం ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది లేపాక్షిలో చాలా వింతలు ఉన్నాయని చెప్పాను కదా. సో, ఇక్కడ మనం ఎక్కడా చూడని ఒక పెద్ద నందీశ్వరుని చూసాం. తర్వాత ఇక్కడ జటాయు పడిపోయిందని అన్నాం కదా, ఆ ప్రదేశంలో కూడా ఒక పెద్ద కొండ మీద జటాయు బొమ్మ వేసి మనం వచ్చేటప్పుడు చూసాం కదా, అలా వేసి అక్కడ ఒక ఇదిలాగా మనం ఒక స్పాట్ లాగా పెట్టారనమాట. అక్కడి నుంచి ఈ లేపాక్షి వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం మనం కొండ మీదకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ జటాయువు పడిపోయినప్పుడు రావణాసురుడు నరికేసిన తర్వాత కింద పడిపోయినప్పుడు అది రాముడు వచ్చేదాకా బతికేందుకు సీత అక్కడ పాదం పెడుతుందంట. సో, సీత పాదం చాలా పెద్దది. అంటే రాముడు 25 అడుగులు ఉండేవాళ్ళంట, సీత 18 అడుగులు ఉండేదంట. అంటే సీత అందరిలో కల్లా పొట్టి అని చెప్పేవాళ్ళంట. అంటే 18 అడుగులు కూడా ఆ రోజుల్లో చాలా పొట్టి అనేవాళ్ళంట. సీత పాదమే చాలా పెద్దగా ఉంది. మనకు దాదాపు ఒక 18 అడుగులు ఆవిడుంటే ఆ పాదం దాదాపు 1.5 feet దాకా ఉన్నట్లుందనమాట. ఆ పాదం చూసినప్పుడు అంత పెద్దదిగా ఉంది. అక్కడ పాదం బొటనవేలులో నుంచి అన్ని యుగాల నుంచి కూడా వాటర్ వస్తూనే ఉందన్నమాట. ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా ప్రయోగాలు చేసినా కూడా ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కోలేకపోయారంట. సో, రాముడు వచ్చేదాకా కూడా ఆ జటాయువు
బతుకుండేందుకు సీత మోపిన పాదంలో ఆ వాటర్ని తాగుతూ అది బతికింది అని చెప్పి స్థల పురాణం చెప్తుంది. తర్వాత ఈ నంది విగ్రహం ఉండే దగ్గర ఒక చిన్న పాండ్ కూడా ఉందన్నమాట. అందులో కలువలు గన పింక్ కలర్ అయింటే బాగుండేది, కానీ తెల్ల కలువలు కాదు కానీ తామరపూలు, తెల్ల తామరపూలు పాండ్ లాగా ఉంది. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి ఎక్కువ పూలైతే లేవు, ఒకటో రెండో ఉన్నాయి, కానీ ఫుల్గా పూస్తే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది ఈ పాండ్ అయితే. ఇంకా ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. ఈ ఊరైతే కొంచెం చిన్న ఊరే, కానీ దీనికి స్థల పురాణం ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ వచ్చి టెంపుల్ వచ్చి వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ చాలామంది మేము అక్కడ విన్నది, అది నిజమో కాదో నాకైతే తెలీదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక చెప్పండి. ఇక్కడ వీరభద్రస్వామిని దర్శించినట్లయితే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీలో ఎవరైనా అలా కోరుకునుండి జరుగుంటే కమెంట్లో చెప్పండి. సో అది నిజమైతే ఇంకొకళ్ళకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా అని అనిపించింది అనమాట. సో మొత్తానికి ఇక్కడ మేము నందీశ్వరుడిని చూసుకొని అక్కడ లేక్ చూసుకొని మళ్ళీ మెయిన్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇక్కడంతా ఏంటంటే ముందు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే పార్కింగ్ కూడా కొంచెం దూరం నుంచే పార్క్ చేసేస్తున్నారు, అక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. లోపల ఏంటంటే నడిచేదంతా కూడా చాలామంది చాలా దూరం నడవాలేమో అట్లా ఇట్లా అనుకుంటారు, కానీ ఎక్కువ దూరం ఏం లేదు, ఒక 5 minutes వాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ అన్నదానం జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళేసి రండి అని వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ పంపిస్తూ ఉన్నారనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి, చింత చెట్టు అయితే నేను ఇంతవరకు ఇలా చూడలేదు. చింత చెట్టు మ్యాక్సిమం పైకి వెళ్ళిన తర్వాత విచ్చుకుంటుంది, కానీ కింద నుంచే విచ్చుకోవడం ఇక్కడే చూశానన్నమాట. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఉండేదంట, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసి, అంటే ఇది ఒక దారి అనుకోండి, మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక దారి, ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఇందాక చెప్పాను కదా అన్నదానం జరుగుతూ ఉందని, ఇందాక చిన్న క్లిప్ పెట్టాను కదా, అక్కడ అనమాట అన్నదానం జరుగుతుంది. అక్కడ అది కూడా నాకు ఎందుకో ఎక్కడ అన్నదానం అయినా ఒక ప్యూర్ హార్టెడ్గా ఎవరు చేయట్లేదు, అంతా అది కూడా ఒక కమర్షియల్ అయిపోయింది. ఏంటంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు ఉత్త చేతులతో ఎవరు రారు. వెళ్ళిన వాళ్ళు 1000, 2000, 3000, 5000 అలా ఇస్తూ ఉన్నారనమాట. అక్కడ ఒక పెద్ద కౌంటర్ పెట్టి అక్కడ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మ్యాక్సిమం ఈ లేపాక్షిలో తినేవాళ్ళు ఒక 100 members ఉండొచ్చేమో. 100 members-కి భోజనం పెట్టడానికి వాళ్ళకి కలెక్షన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అది జెన్యున్గా చేస్తే పర్లేదు, కానీ చాలా వరకు నేను విన్నంతలో జెన్యున్గా చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. అందుకే రాను రాను మనం ఎక్కడికైనా అన్నదానానికి డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయిపోయింది అనమాట. అందరూ కూడా ఇలా కమర్షియల్గా ఆలోచించి ఉన్న వాళ్ళకి ఒపీనియన్ కూడా పోగొడుతూ ఉన్నారనమాట. అలా అనిపించింది నాకు. దీని గురించి మీ కమెంట్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. తర్వాత వీరభద్రస్వామి గుడికి వచ్చాం కదా, ఇక్కడ పైన ఆ రోజుల్లో గీసిన 3D పిక్చర్స్ అంతా చూస్తే కూడా చాలా వరకు కలర్ అంతా కూడా పోయినట్లు అనిపిస్తుంది, కానీ ఇది ఏ వైపు నుంచి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది అనమాట. అక్కడ నాట్యం చేసే బొమ్మలన్నీ కూడా మన వైపు చూస్తున్నట్లే ఉంటాయి. దాదాపుగా చాలా వరకు కూడా పెయింటింగ్ పోయిందనమాట, కొన్ని కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ కూడా నాట్య మహిమలతో చెక్కబడి ఉంది. చాలా కూల్గా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళగానే బయట అయితే సెగలు ఎక్కువ, లోపలికి వెళ్ళగానే ఒక ఏసీలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఆ రాళ్ళకి అంత బాగుంటుంది ఆ వాతావరణం అంతా కూడా. సో వీరభద్రేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి. సో హారతిస్తున్నారు, మీరు కూడా దర్శించుకోండి. సో పెళ్లి కావాల్సిన వాళ్ళు మొక్కుకుంటే పెళ్ళి అవుతుందని చెప్తున్నారు కదా, సో అది ఎంతమందికి జరిగిందనేది కూడా కమెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో సీతాదేవి పాదం, తర్వాత ఏకశిలా విగ్రహం, శివలింగం, తర్వాత కళ్ళు పీకి గోడకు కట్టినవి, అవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.